రామగుండం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. లక్ష్య సాధన కోసం ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్నట్లు చెప్పారు. 25 లక్షల రూపాయల TUFIDC నిధులతో ఫైన్ క్లైన్, రమేష్ నగర్ చౌరస్తా, తిలక్ నగర్ చౌరస్తా, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఏరియాలోని జంక్షన్లో ఏర్పాటు చేసిన హైమస్ లైట్లను గురువారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చడమే తన కర్తవ్యమని అన్నారు. ప్రతి ప్రాంతంలో వెలుగులు నింపడంతో పాటు ప్రజల భద్రత కోసం ఆధునిక సదుపాయాలను సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత పాలకులు విస్మరించిన ప్రాంతాలు, వీధులలో వెలుగులు విరజిమ్ముతుండడం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకానికి నిదర్శనమని సూచించారు. మాటలతో కాదు, పనులతోనే అభివృద్ధి సాధ్యమని, ఆ పనులు రామగుండం ప్రజలకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. సమగ్ర అభివృద్ధితో రామగుండంను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రామగుండం నగరాన్ని, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ అధికారులు వారి యొక్క ఆలోచనలకు ఈ ప్రాంతాన్ని పూర్వవైపు తీసుకురావాలి, పునర్నిర్మాణం జరగాలని ఇవాళ అనేక పనులు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఈ నగరాన్ని ఒక పెద్ద నగరంగా చేయాలనే ఒక సంకల్పంతో, ఒక ప్రణాళికతో ముందుకు పోతాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, రోడ్ల వెడల్పుతో పాటు ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, నీళ్లు, లైట్లు, మంచినీటి వ్యవస్థ, వీటితో పాటు ఈ ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఉద్యోగం కల్పనతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. అద్భుతంగా ఒక సంవత్సర కాలంలోనే మార్పు కనబడతాం. ఖచ్చితంగా మాట ఇస్తా ఉన్నాం. ఇవాళ రమేష్ నగర్ చౌరస్తా నుంచి అనేక ప్రాంతాలు పోయినప్పుడు చెప్తాం, రాబోయే 2 సంవత్సరాల్లో అత్యద్భుతమైనటువంటి అందమైన గోదావరి నగరంతో పాటు రాబోయే తరాలకు బంగారు బాట వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో విద్యుత్ కేంద్రంగా ఇవాళ 3x800 సాధించి 1x800 రామగుండంలో, అదే మాదిరి మేడిపల్లి మైన్లో పవర్ ప్లాంట్ పెడుతూ గోదావరి ఖనిలో వైద్యాన్ని అతిపెద్ద వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, అదే మాదిరిగా యావత్ తెలంగాణకు నిలుస్తున్న ఎల్లంపల్లి ద్వారా ఈ ప్రాంతానికి కావాల్సిన సాగునీరిచ్చి వ్యవసాయ కేంద్రంగా కూడా చేస్తూ సింగరేణి కార్మికుడి సంక్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని ఈ జిల్లాలోనే అత్యద్భుతంగా ఈ నగరం ముందుకు పోయే విధంగా ముందుకెళ్తా ఉంది. మీడియా మిత్రుల ద్వారా అందరినీ కోరుతా ఉంది. వాడకెళ్ళి గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఏ అధికారైనా సరే ఆ సమస్య ఉందని చెప్పగానే మా అరుణశ్రీ గారు, వారి యొక్క సిబ్బంది అవసరం అనుకుంటే కలెక్టర్ గారు అక్కడికక్కడే ఆ సమస్యను గుర్తించి పర్యవేక్షించే దిశగా ఈ ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరు ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అద్భుతంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఈరోజు ఈ ఒక్క కేంద్రంలోనే 5 లక్షలతో 5 లక్షల రూపాయల విలువైన ఈ ఒక్క లైన్ పెట్టినాం. గతంలో చౌరస్తా మాత్రం ఒకటే కనబడేది. ఈరోజు గోదావరి ఖనిలో ఏ ఊరికి వెళ్ళినా, నియోజకవర్గంలో మున్సిపల్లో ఏ ఒక కార్నర్కి వెళ్ళినా ఇలాంటి లైట్లు 25-30 లైట్లు ఈ కార్పొరేషన్లో పెడతా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో కూడా గ్రామానికి సుమారుగా పెట్టే ప్రయోజనం ఉన్నాం. దాంట్లో ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో 4-5 ప్రాంతాల్లో పెట్టించాం. ఇంకా ముందు కూడా ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో ఈ లైట్లతో పాటు కావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.